ఏ కాలంలోనైనా వంట చేయాలన్నా, ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా, ఇంటి పనులు చేసుకోవాలన్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఒక్క ఎండాకాలం తప్ప. ఎండాకాలంలో వంట చేయాలన్నా, ఇంటి పనులు చేయాలన్నా కూడా చాలా అలసట వచ్చేస్తది. నేను ఈ వీడియోలో ఏంటి అంటే ఇంటి పనులను ఎలా మేనేజ్ చేయాలి, వంట ఎప్పుడు చేసుకోవాలి అన్నది కూడా నేను మీతో షేర్ చేస్తాను. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి, చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇవాళ ఏంటి అంటే మార్నింగే టిఫిన్ చేసిన తర్వాత కాస్త 11కి అలానే స్టార్ట్ చేశాను లంచ్కి. ఏంటంటే మటన్ కర్రీ, రాగి ముద్ద, రోటీస్ అయితే చేయాలి అనుకున్నాను. అయితే ఎప్పుడు మటన్ తెచ్చినా కూడా కాస్త ఎక్కువగానే తెస్తారు. అందుకని చెప్పేసి ఇవాళకి కొంచెం చేస్తాను, నెక్స్ట్ డేకి ఇంకొంచెం చేస్తానన్నమాట. నేను ఎలా స్టోర్ చేస్తాను అన్నది కూడా మీతో షేర్ చేస్తాను. చాలామంది ఏంటంటే ఆవటిలో వేసి పెట్టుకుంటూ ఉంటారు కదా, అయితే కర్రీ చేసినప్పుడు ముక్క గట్టిగా అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఎలా పెడతాను అన్నది కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మాకు మటన్ కూడా ఫ్రెష్గా దొరుకుతుందండి. మా దగ్గరే కోస్తూ ఉంటారనమాట. మాది పల్లెటూరు అయినా కూడా డైలీ మటన్ అయితే దొరుకుతుందండి. కాకపోతే ఏంటంటే సండే ఎక్కువగా కోస్తారు కాబట్టి ఇంకా సండే అందరు ఇంటికాడే ఉంటారు కదా, అందుకని చెప్పేసి మటన్ అయితే తీసుకొస్తారనమాట. అయితే ఎప్పుడైనా కూడా మటన్ తెచ్చినప్పుడు ఫస్ట్ ఉప్పు పసుపు వేసి కడిగేసేయండి. ఫస్టే కడిగేస్తే బాగుంటుంది అనమాట. కొంచెం ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసి ఆ తర్వాత జస్ట్ అలా కడిగేస్తే సరిపోతుంది. ఇంకా మాకు రెగ్యులర్గా కట్ చేస్తారు కాబట్టి, అంటే సండే మామూలుగానే ఎక్కువగానే కట్ చేస్తారు కాబట్టి ఫ్రెష్గానే ఉంటుంది మటను. అందుకని చెప్పేసి నేను ఒక్కసారి మాత్రమే కడిగేస్తాను. నేను ఎప్పుడైనా కూడా కట్ చేసినాక కడిగేయనండి. కట్ చేయకముందుకే కడిగేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఆ జ్యూసీనెస్ అవన్నీ కూడా పోకుండా ఉంటాయి. మటన్ ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా ఎక్కువగా కడిగేస్తూ ఉంటారు కొందరు. మనం ఉప్పు పసుపు వేసేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని మంచినీళ్ళు పోసి ఒక 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కడ కట్ చేసినా కూడా ఏది బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా చచ్చిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి కడిగేస్తాను. అయితే ఇంకా మాకు రెగ్యులర్గా అంటే సండే దొరుకుతుంది కాబట్టి నేను ఒక్కసారే క్లీన్ చేస్తానండి. షాప్లో ఏం కొయ్యరు, రోడ్డు పైన అలా కోస్తారనమాట మాకు. అందుకని చెప్పేసి నేను ఒక్కసారే కడిగేస్తాను. ఇంకా ఫస్ట్ ఏంటంటే కర్రీకి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను. ఇవాళ ఇత్తడి దాంట్లో రాగి ముద్ద చేద్దామని చెప్పేసి బియ్యం కడిగేసి నీళ్లు పోసేసి ఆ తర్వాత పెట్టేశాను అనమాట గ్యాస్ పైన. ఫస్ట్ ఏంటంటే నేను మటను కొంచెం తీసి పెడతాను అని చెప్పాను కదా, ఫస్ట్ ఏంటంటే తీసి పెట్టినది అన్నిటిని కూడా కడిగేసి నీట్గా కట్ చేసుకొని ఆ తర్వాత ఉప్పు పసుపు కారం ఈ 3 వేసేసుకొని కలిపేసి పెట్టుకుంటాను. ఏదైతే తీసి పెడతానో దాంట్లోకి కొన్ని ఎముకలు అలాంటివన్నీ కూడా వేసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా కూడా ఉప్పు వాడేటప్పుడు కూడా కల్లుప్పు వాడండి, చాలా బాగుంటుంది మటన్కి. బీభత్సమైన మసాలాలు ఏవి వేయకుండా జస్ట్ ధనియాల పొడి, కొబ్బరి వేస్తే ఆ మటన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం మిగతావన్నీ కూడా వేసామనుకోండి ఆ మటన్ ఫ్లేవర్ పోయి మసాలా ఫ్లేవరే వస్తూ ఉంటుంది. నేను ఇలా వేసి గిన్నె ఉంది కదా పక్కన, అదైతే నేను తీసి పెడతానమాట. బాగా కలిపేసి అలా పెట్టామనుకోండి, నేను డే బై డే అలా చేసుకుంటూ ఉంటాను. అంటే ఇవాళ పెట్టేసి రేపు కాక ఎల్లుండి చేస్తానన్నమాట, అలా చేసుకుంటాను. ఇంకా చాలా బాగుంటుందండి, ఏం పాడవడం అలా ఏమీ ఉండదు. ఏంటంటే మనం పెట్టేటప్పుడు కూడా అది ఉంటుంది కదా డీప్ ఫ్రీజర్ కింద సెల్ఫ్ ఉంటుంది కదా, మనము ఏదైనా పెరుగు అలా పెట్టుకుంటూ ఉంటాము, దాని కింద అయితే పెడతాను. మరీ కూరగాయల కాడ అక్కడైతే పెట్టకండి, ఎందుకంటే కూల్ కాస్త తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను 5 సెల్ఫ్లోనే పెడతాను. ఇంకా ఇలా అయితే రెడీ చేసుకున్నానండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను రాగి ముద్ద, రోటీస్, తర్వాత మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానన్నది కూడా మీతో షేర్ చేశాను కాబట్టి ఇంకా ఆ ప్రాసెస్ ఏం షేర్ చేయలేదు. నేను బయటికి వెళ్తే కందిబుడ్డలు అయితే వచ్చాయన్నమాట, వాటిని తీసుకొని వచ్చాను. ఈ ఎండాకాలం పనులు చేసుకోవాలి అంటే చాలా అలసట ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనం ఎర్లీ మార్నింగే లేయాలండి. 5 to 9 లోపే మనం పనులన్నీ ముగించుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, వంట ఎక్కువ చేయాల్సి ఉంటుంది అంటే
పప్పులు కర్రీలు అవన్నీ కూడా మార్నింగే చేసి పెట్టుకోండి, మధ్యాహ్నం రైస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. నేనైతే ఇంకా మేము ఇద్దరమే కదా అని చెప్పేసి నేను అప్పుడప్పుడే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఒక దగ్గర అయితే ఫ్యాన్ వేసుకుంటానమాట, హాల్లో ఫ్యాన్ వేసేసుకొని ఆ తర్వాత వేసేస్తాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి బుడ్డలు తర్వాత బజ్జీలు చేద్దామని చెప్పేసి ఇవైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను. బుడ్డలు కూడా కొన్ని తీసి పెట్టాను అనమాట, గింజలతో కర్రీ చేద్దాము అని చెప్పేసి. ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా నేను మట్టి కుండలు ఎలా సీజనింగ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఆ వీడియోలో అయితే కుండలో కర్రీ అయితే వండి చూపించానమాట. ఇవాళ అయితే నేను ఆనియన్ పకోడీ కాదండి, ఆనియన్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ బజ్జీ అయితే. ఇల్లు ఉడ్చడం, కసు కొట్టడం, తర్వాత పూజ ఇవన్నీ కూడా నేను 9 లోపే కంప్లీట్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగే తొందరగా లేచి ఇలా కంప్లీట్ చేసుకుంటాను. డైలీ కూడా మనం ఇంట్లో ఉన్నా కూడా డైలీ వాటర్ అయితే బాగా తాగండి, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఇంకా పనులు చేసేటప్పుడు కూడా నేను తాగుతూ ఉంటాను, పక్కనే బాటిల్ కిచెన్లో పెట్టుకుంటాను అనమాట. బట్టలు కూడా నేను మార్నింగ్ లేచిన వెంటనే వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తాను, ఏమి ఇబ్బంది ఉండదండి నాకైతే. ఇలా అయితే ప్లాన్ చేసేసుకొని చేస్తూ ఉంటానన్నమాట. ఎంతో అవసరమైతేనే బయటికి వెళ్తాను, బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ అలా పెట్టేసుకొని వెళ్ళండి, చాలా మంచిది. అయితే ఇంకా ఇది పప్పాయి పండు అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.